మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా రెడ్డయ్య బి గారు, చిన్న మల్టైమ్ సెటిల్మెంట్ రోజు ఇవాళ ₹610. థ్యాంక్ యూ సోదరా. ఇక జగదీష్ రెడ్డి గారు, అన్నాన్ని పెట్టారు విషయం లేదు. ఇక నాగరాజు గారు, మండీ ఓనర్స్ మళ్ళీ బయర్స్ అయ్యి కాయలు కొంటారు. ఆల్ మార్కెట్స్ దాన్ని ఫస్ట్ బ్యాన్ చేస్తే ఫార్మర్ బాగుపడతారు. మండీ యజమానులు టమోటాలు కొనకూడదని ఎక్కడా లేదన్నా. టమోటాలు మండీలో ఒక్కోసారి టమోటాలు అమ్ముడు కావు. పక్క మండితో పాటు టమాటాలు అమ్మాలంటే వాళ్ళు సొంత వ్యాపారం చేస్తేనే. సొంత వ్యాపారం చేయకూడదు. ఇప్పుడు ఏ వర్గం ఏ వృత్తిలో ఉన్న వాళ్ళు ఆ వృత్తి చేయాలి, మరొక వృత్తి చేయలేదని ఎక్కడా లేదు కదన్నా. సినిమా స్టార్లు రాజకీయాలు రావచ్చు, రాజకీయ నాయకులు సినిమాల్లోకి రావచ్చు. ఇక రైతులు కేవలం వ్యవసాయమే కాదు కదన్నా, అన్ని రంగాల్లో ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు, సినిమాలు తీసే వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఒక్కరు ఎవరి పని వారే చేయాలి, ఇతర తప్పులు చేయడం ఎక్కడా లేదన్నా. మీ వాక్యాలతో నేను ఏకీభవించను. ఎవరి పని వాళ్ళే చేయాలి. రైతులు వ్యవసాయం మాత్రమే చేయాలి, టీచర్లు పాఠాలు మాత్రమే చెప్పాలి, డాక్టర్లు వైద్యం మాత్రమే చేయాలి. ఇక డాక్టర్ల విషయానికి వస్తే వాళ్ళు చేస్తున్నది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అందరికీ తెలిసిందే. డాక్టర్ వైద్యం మాత్రం చేయడం లేదన్నా. సంపాదించిన డబ్బులతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారు, అన్ని రంగాల్లో కూడా ఉన్నారు. ఎవరి పని వాళ్ళే చేయాలనుకోవడం కరెక్ట్ కాదు. మీ వ్యాఖ్యలతో నేను ఏకీభవించను. ఎక్స్పెక్టెడ్ ప్రైసెస్ ఫ్రమ్ జూలై. కార్తిక్ గారు, వెయిట్ అండ్ సీ బ్రో. మే నెలలో ఏమి రేటు కూడా చెప్పలేకపోతున్నాం. ఇప్పుడే జూలై వరకు ఎవరు ఎలా ఊహించగలము. ఈ ఎక్స్పెక్టెడ్ ప్రైసెస్ ఫ్రమ్ May 20. ఎక్స్పోర్ట్లు స్టార్ట్ అయ్యే వరకు నో ఎక్స్పెక్టేషన్ అబౌట్ ద టమోటా రేట్స్. ఇక మనం మరొక కాబట్టి పరిశీలిస్తే, నారాయణ గారు, మొత్తం స్కామ్. టమోటా ఫార్మర్స్ ముంచి బయ్యర్స్ అండ్ మార్కెట్ సిండికేట్ అయ్యి వాళ్ళు బాగుపడుతున్నారు. ఈ సిండికేట్లు, స్కాములు ఇవన్నీ కాలం చెల్లిన పదాలు, కాలం చెల్లిన మాటలు. ప్రపంచం గ్లోబలైజేషన్ అయిపోయింది. ఉదయం 6 గంటలకు మార్కెట్లో ఏం ధరలు అమ్మే మాకు తెలియదు, కానీ యూట్యూబ్లో అప్లోడ్ అయిపోతున్న ఢిల్లీలో ఏం ధర జరుగుతుంది, హైదరాబాద్లో ఏం ధర జరుగుతుందని మాకు అన్నదాన్ని ఫోన్ చేసి చెప్తున్నారు. ఢిల్లీలో ఈరోజు ఈ ధర వెళ్ళిందన్నా, ఇంకా ఏమైనా పెరిగే అవకాశం ఉందా అని. ఈ సిండికేట్లు ఇవన్నీ వదిలేయండి అన్నా. ఇవన్నీ 20వ శతాబ్దపు ముందు మాటలు, ఇప్పటి మాటలు కాదు. ఇవన్నీ వ్యర్థ ఆరోపణలు అంతే. ఇక జై గారు, ఎల్ నినో వస్తుందని న్యూస్ ఛానల్స్ వ్యూస్ కోసం బాగా చెప్పారు, కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా భారీ వర్షాలు. కర్ణాటకలో టమోటా బెల్ట్ మొత్తం వర్షాలు పడ్డాయి. నెల రోజులు 3 సార్లు వర్షాలు పడ్డాయి. ఇంకా తోటలు బాగా వస్తాయి. తోటలు బాగా వస్తే సంతోషమే కదన్నా. ఒక అన్నదాత కామెంట్ పెట్టారు, పంట ఏమీ లేకుండా 2,000 3,000 వెళ్ళడం కన్నా పంట బాగా వచ్చి చిన్న బాసు 400 వెళ్ళడం మంచిది కదన్నా అని చెప్పి. వర్షాలు పడాలన్నా, టమోటా పంటలు బాగుంటాయి, అందరూ బాగుంటాం. అల్లాడిపోతున్నారు జనాలు. ఇక మూగజీవాల సంగతి చెప్పాల్సిన పనే లేదు. వర్షాలు పడాలి, వాతావరణం చల్లబడాలి, టమోటాలు ఎలా ఉంటాయి. టమోటా పంటకు నష్టం కలగకుండా సమాజానికి హితమయ్యే రీతిలో వర్షాలు పడాల్సిందే అన్నా, పడి తీరాలి. వీకోట నుంచి పీవీపీపీ గారు, అన్నా మా ఏరియాలో ఒక యూట్యూబర్ ఫిబ్రవరి టమోటా ప్లాంటేషన్ తక్కువని యూట్యూబ్లో చెప్పినాడు. మరి తనేమో అందరి చేత డబ్బులు కట్టించుకొని మార్చి 10 ప్లాంటేషన్ డేట్ ఇచ్చినాడు. రైతులని బకరా చేస్తున్నారు కొందరు యూట్యూబర్స్. మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసే వాళ్ళు ఉంటారని చెప్పి అన్న. రైతులకు కూడా ఆశ, ఏమన్నా ఒక 5,000 పోతే పోతుంది, ఒక 2,000 పోతే పోతుంది, 10,000 పోతే పోతుంది. మంచి డేట్ ఇస్తే ఆ టైంలో సంపాదిస్తే అంతకన్నా ఏం కావాలని చెప్పి ఆశపడేది చాలామంది ఉన్నారు. మీరు యూట్యూబర్ పేరు చెప్పలేదు కాబట్టి నేను చెప్తున్నాను అంతే. వాళ్ళు చెప్తారన్నా, వాళ్ళు చెప్పింది పాటించాలా లేదా అన్నది మీ ఇష్టం. దీనికి 3 రిప్లై కామెంట్స్ వచ్చాయి. సారీ సుబ్రహ్మణ్యం గారు, కొంచెం కామెంట్ ర్యాష్గా ఉంది. ఇట్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ బ్రదర్. మణికంఠ గారు. ఇక శివ గారు, సయ్యదన్న తప్ప మిగతా యూట్యూబర్స్ కొద్ది రోజులు వీడియోస్ చేసి ఆ తర్వాత ఏదో ఒక ప్రొడక్ట్ తీసుకొస్తున్నారు. ఇప్పటికీ నేను కూడా తక్షణానందక, భూవరం ఇవన్నీ నేను సేల్ చేయబడి కూడా మా అబ్బాయి ద్వారా సేల్ చేయించాను అన్న. ప్రొడక్ట్స్ బాగుంటే తీసుకుంటారు, లేకపోతే లేదు. వ్యాపారం చేయడంలో డబ్బులు ఇవ్వడం తప్పు లేదు. కాకపోతే నాసిరకం చేస్తే తప్పు, కానీ ఇప్పుడు ఎక్కడ అలా అనిపించలేదు.
ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కాగలరు. మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. మే 20 ధరలు అడిగారు. అన్న మే 20 కానీ జూన్ 10 కానీ ఎక్స్‌పోర్ట్‌లు స్టార్ట్ అయ్యే వరకు ధరల గురించి ఏమీ చెప్పలేము. రెండోది వచ్చి ఇవాళ అన్ని మార్కెట్‌లో కూడా దిగుమతి పెరిగింది. కనిగిరి కానివ్వండి, మదనపల్లి కానివ్వండి, అంగళ్ళు కానివ్వండి, కొత్తోట్లు కానీ అన్ని మార్కెట్‌లోకి వచ్చాయి. కొత్తోట్లు ఉన్నాయంటున్నారు. మే 10 తర్వాత ఇంకా చూడాలి మరి ఏం జరుగుతుందో. ఎగుమతులైతే నేను అన్నట్టుగా మే చివరి వారంలో మాత్రమే అది చూడాలి. లేకపోతే జూన్ తొలి వారానికి వాయిదా పడినా కూడా ఆశ్చర్యం లేదు. ఊగిసలాటలో ఉంది ఉత్తర భారతదేశ ఎగుమతి. ఎందుకంటే అక్కడి నుంచి టమాటాలు హైదరాబాద్కి వస్తున్నాయి, ఇటు ఆంధ్ర ప్రాంతానికి వస్తున్నాయి. కాబట్టి ఎగుమతులు ఆలస్యమే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఈరోజు మీ కామెంటు నా సమాధానం కార్యక్రమం.